నెలలు జరిగింది కవిత ఈడీ అరెస్టు. తర్వాత ఏమైందంటే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు కనబడతలేదు, ఇక బీఆర్ఎస్ వచ్చేటట్టున్నది, మనం కూడా ప్రయత్నం చేస్తే వస్తామేమో అని బీజేపీ ఏం చేసిందంటే మళ్ళీ వీళ్ళిద్దరు కేసీఆర్, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా మాట్లాడుకొని కవితని అరెస్ట్ సడన్లీగా ఆ ఫోన్ల సినారేతో ఆపేసారు. బ్రేక్. ఆ బ్రేక్ లోనే బండి సంజయ్ 5 నెలలు కవిత అరెస్ట్ అన్నాడు. ఇప్పుడు అరెస్టు చేస్తలేం కాబట్టి మళ్ళా బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ ఉంటే ప్రజల దగ్గర మనం జవాబు చెప్పలేం కాబట్టి బండి సంజయ్ను తొలగించి కేసీఆర్ డైరెక్షన్ లో కిషన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ ప్రెసిడెంట్ గా పెట్టారు, బీజేపీ ప్రెసిడెంట్ గా పెట్టారు. ఇది ఫస్ట్ ఎపిసోడ్. బీఆర్ఎస్ బీజేపీ అయిపోయింది. ఇక ఈరోజు నిన్న మొన్న నోటీస్ వచ్చింది. ఈరోజు సిబిఐ ఆమెని ఏంటది ఇప్పుడు ఈడు ఎవరో కానీ ఇప్పుడు నిర్దోషిగా దోషిగా డిసైడ్ చేసేసారు. ఓకే, నేనేమనుకుంటున్నానంటే ఈ బ్రేక్లు ఏంటి, అరెస్ట్లు అనడం ఏంటి, నోటీసులు ఏంది, ఈ బ్రేక్లు ఇచ్చుడు ఏంది, ఇదేమన్నా సినిమానా, ఇదేమన్నా సీరియలా, ఇదేమన్నా మనం టీవీలలో సీరియలా చూసేదానికి, ఇదేమన్నా విరామం ఏంటి ఇదంతా? ఇది సురభి నాటకం తెలియదు. అరే ఇంత సీరియస్నెస్ సబ్జెక్ట్ని ఒక కామెడీ సబ్జెక్టుగా చేయడం ఏంటి ఇదంతా? ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఇప్పుడు కూడా ఏమైనా అండర్స్టాండింగ్ అయిందేమో ఎంపీల కోసం నా అనుమానం. ఇప్పుడు 2 రకాలుగా ఇప్పుడు వాళ్ళిద్దరు నా అనుమానం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీ సెంట్రల్, ఇది కిషన్ రెడ్డికి తెలియదు. మళ్ళీ ఇలా కిషన్ రెడ్డికి తాదెల్లదు. ఏది ఇప్పుడు మళ్ళా కవితకి ఇచ్చే నోటీసులా కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ గా ఈయన కాంగ్రెస్ ని బదలాం చేసుకుంటూ ప్రభుత్వాన్ని బదలాం చేసుకుంటూ ఈయనకు చిట్టి ఇచ్చేసి ఉంటారు. కిషన్ రెడ్డి నువ్వు ఈ చిట్టి పనులైతే పిరో, తెలంగాణ రథయాత్రమే, మేము ఢిల్లీకి వచ్చి కేసీఆర్, మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు ఒక సపరేట్ ఆట. ఏంటంటే ఇప్పుడు కవితకు నోటీస్ ఇచ్చారు, ఇప్పుడు ఆమె దోషిగా పెట్టారు కదా. ఇప్పుడు అన్ని ఛానల్లో మళ్ళీ బ్రేకింగ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక రేపు పేపర్లలో కూడా మళ్ళా స్టార్ట్ సినిమా. ఈ కొత్త సీరియల్ స్టార్ట్ అయింది ఇప్పుడు కవితది. దీంట్లో ఏంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రేపు 9వ తారీఖు షెడ్యూల్ వస్తుంది. ఇంతసారి ఈ ఎంపీ ఎలక్షన్ ఈ 10 రోజుల్లో ఏం కొంపలు మునిగిపోయిందని ఈడీ సిబిఐ ఎందుకు నోటీస్ ఇచ్చి ఎందుకు దోషిగా డిక్లేర్ చేసిందంటే రేపు 10 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ కు రావద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్, కేటీఆర్, వీళ్ళు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళా నా బిడ్డని ఇట్లా పరిచయం చేసారు అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే బంధులు ఇవి అన్నీ చేస్తారు కదా. ఇక అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేసిందని చేస్తే ఇక్కడ వీళ్ళు కొన్ని సీట్ల మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్. మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము, మాట కట్టుబడి ఉన్నాము, అందుకే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేసినాము, మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక ఆట. మా 14 సీట్లు గండి కొట్టడానికే బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల. ఇది ఒక స్కామ్, ఇది అఫీషియల్ స్కామ్, ఇది ఈ అండర్స్టాండింగ్ స్కామ్, ఇది ఎంపీ బీజేపీ బీఆర్ఎస్ సీట్లు ఎంపీ సీట్లు పంచుకునే స్కామ్. ఇది
10 నుంచి 14 10 రావద్దు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలని ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి వాళ్ళు కొన్ని సీట్లు ఇక్కడ బీజేపీ కొన్ని సీట్లు పంచుకుంటే ఇక తర్వాత ఏముందిలే తెలంగాణ ప్రజలు ఏది చెప్తే అది నమ్ముతారు. ఇంకా సమ్మక్క సారక్క గుడి ముందే ఇంత వాగ్దానం చేసిన వాళ్ళకు ఈ ప్రజలను మోసం చేసు సమ్మక్క సారక్కనే మోసం చేసిన వీళ్ళు. జాతీయ పండుగ చేస్తామని చెప్పిన వాళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళకి పెద్ద పని కాదు ఇక కిషన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీకి. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలను గమనించండి, జాగ్రత్తగా ఉండండి అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద నిజం చెప్పినాక మహేశ్వర్ రెడ్డి ఇంత ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక నింద వేయాలి, ఏదో ఒక అపనింద వేయాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి 10 నుంచి 14 సీట్లు ప్రజలు ఓటేసే పరిస్థితి కనబడుతున్నది తెలంగాణలో కాంగ్రెస్కి అని ఒక అనుమానంతో బీజేపీ సెంట్రల్ మినిస్టర్ రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు కాంగ్రెస్ మీద ఉన్న ఓటు బ్యాంక్ని అభిమానాన్ని కన్ఫ్యూజ్ చేసే ఒక పద్ధతిలో కిషన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్లు. అయితే విచిత్రం ఏంటంటే హైదరాబాద్ వాతావరణము ఢిల్లీ వాతావరణానికి కొంత తేడా ఉంది. హైదరాబాదు ఢిల్లీ అంత పొల్యూషన్ లేదు, ఢిల్లీ పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఢిల్లీ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ అంతా పొల్యూషన్ అంటే గతంలో ఎట్లయితే 9 ఏళ్ల కాలంలో కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ బీజేపీ కొన్ని సందర్భాల్లో రాజకీయంగా కలయికలు కనబడ్డాయి, కొన్ని సంవత్సరాలు కనబడ్డాయి, కొన్ని సంవత్సరాలు వ్యతిరేకించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదు రాజధానిలో ఫ్రెష్ ఎయిర్ ఉంది, ఇక్కడ పొల్యూషన్ లేదు ఇప్పుడు. ఇక్కడ అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి రాజకీయ ప్రయాణం చేసినప్పుడు బీజేపీ టీఆర్ఎస్ నేను ఎందుకు ప్రయాణం చేసిరు అంటున్నంటే మనందరూ కూడా తెలుసు, మీడియాకి తెలుసు, అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు ఏంటిదంటే